Hello people, welcome back to our channel Americalo Sima Kaburlu. Firstly, thank you all for watching my previous video and for your support అండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము అందరం కలిసి మౌంట్ ట్రైనర్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, సో మేము అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మౌంట్ ట్రైనర్కి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మేము గ్యాంగ్ ఆఫ్ 13 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం. సో అందరికీ అక్కడ ఫుడ్ దొరకడం కష్టం అవుతుంది అండ్ మనకి అక్కడ దగ్గరలో ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉండవు అండ్ కిడ్స్ కూడా ఉన్నారు. సో ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో ఒక్కొక్క ఫ్యామిలీ ఏదో ఒక సింపుల్ ఐటమ్ కుక్ చేసి తీసుకెళ్తున్నాము. సో నేను టామరిన్ రైస్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ టామరిన్ పేస్ట్ చేసి పెట్టేశాను సో దట్ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అని. అండ్ ఎర్లీ మార్నింగ్ అత్తయ్య వైట్ రైస్ పెట్టేశారు అండ్ నేను జస్ట్ పోపు పెట్టి కలిపేశాను. నెక్స్ట్ టైం పులిహోర రెసిపీ చేసినప్పుడు పక్కా వీడియో షేర్ చేస్తానండి అప్కమింగ్ వీడియోస్లో. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యాము మా ఇంటి నుండి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సన్నీగా ఉంది అండ్ జాకెట్స్ అవసరం లేకుండా. బట్ మౌంట్ ట్రైనర్లో వెదర్ ఎలా ఉంటుందో చూడాలి. మౌంట్ ట్రైనర్ మా ఇంటి నుండి ఆల్మోస్ట్ 90 మైల్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ పడుతుంది. ఇక్కడ కనపడుతుంది కదా ఒక బుజ్జి కొండ, అదే మౌంట్ ట్రైనర్ అండ్ మనం ఇక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఎంత దూరం ఉన్నా కూడా చాలా బాగా కనపడుతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దూరం నుండి చూడటానికి. ఎక్కడి నుంచి చూసినా మోస్ట్లీ మనకి మౌంట్ ట్రైనర్ వ్యూ కనిపిస్తుంది. మేమున్న ప్లేస్ నుండి ఎటు చూసినా ఈ బుజ్జికొండ కనిపిస్తుంది. సో అండ్ ఆన్ ద వేలో చాలా బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి. ఇది ఆల్డర్ లేక్ అండి, ఆన్ ద వేలో వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డైరెక్ట్గా చూడడానికి. అండ్ ఇక్కడ మౌంట్ ట్రైనియర్ దగ్గర స్టీమ్ ట్రైన్ రైడ్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 1.5 hour ట్రైన్ రైడ్ అనమాట. చాలామంది వెళ్తుంటారు యూజువల్గా. బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ముందుగా బుక్ చేసుకోవాలి. సో నాకు సడన్గా ఈ ట్రైన్ని చూసేసరికి మన ఖుషి మూవీ గుర్తొచ్చింది. మేముండేది వాషింగ్టన్ స్టేట్ అండి. దీన్ని ఎవర్ గ్రీన్ ఆర్ గ్రీనరీ స్టేట్ అని కూడా అంటారు. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా మోస్ట్లీ గ్రీనరీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ట్రీస్. చూస్తున్నారు కదా, రోడ్ అంతా ట్రీస్ ఉన్నాయి అండ్ ఈ సన్నీ వెదర్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అండ్ డ్రైవ్. మేము మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తే రివర్స్ వచ్చి ఆగామన్నమాట ఫొటోస్ కోసము. చూస్తున్నారు కదా, కిందంతా వాటర్ ఫ్లో ఉంటుంది బట్ ఇప్పుడు మొత్తం స్నో ఉంది. ఆన్ ది వేలో నార్దా ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. బట్ ఆ రోజు మేము మిస్ అయిపోయాము అండ్ సడన్గా వెదర్ చేంజ్ అవుతూ ఉన్నింది అండ్ ఆఫ్టర్నూన్ నుండి రెయిన్ చూపిస్తూ ఉన్నింది. సో మేము ఫాస్ట్గా మౌంట్ ట్రైనర్ వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాము. సో ఎటు చూసినా కొండలు ఉన్నాయి, గ్రీనరీ అండ్ స్నో ఉంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఎక్కడ బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తే అక్కడ ఆగి పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. సో ఫైనలీ హియర్ వీఆర్. మౌంట్ ట్రైనర్ అంటే ఏంటంటే అది ఒక గ్లాసియర్ అనమాట. మన భాషలో చెప్పాలంటే మంచు కొండ. ఈ కొండ నుండి వాల్కనో వచ్చిందంట 1894లో. ఈ మౌంటైన్ ఒక యాక్టివ్ వాల్కనో అండి అండ్ దీని హైట్ ఆల్మోస్ట్ 14,000 feet ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇది విజిటర్ సెంటర్ అనమాట. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో హైకింగ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. సమ్మర్లో ఇంత స్నో ఉండదు, చాలా మొత్తం స్నో అంతా పోతుంది. ఆల్మోస్ట్ 100+ miles ఆఫ్ హైకింగ్ ఉంటుంది మౌంట్ ట్రైనియర్ నేషనల్ పార్క్లో. సో డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి. సో డిస్టెన్స్ని బట్టి ఎవరు ఎక్కడ కావాలో అది యూజ్ చేసుకుంటూ ఉంటారు హైకింగ్కి. అండ్ చాలామంది సన్ రైజ్ కోసం ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో మేము నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము. అండ్ మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి అందరం గ్లౌస్ అండ్ జాకెట్స్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయాము.
నేనైతే స్టార్టింగ్‌లోనే ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ పడిపోయాను. షూస్ గ్రిప్ లేక. దట్టు నేను స్నో షూ ఏసుకోలేదండి. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి స్నోలో ఉన్నప్పుడు. మాకు తెలిసిన ఫ్రెండ్‌కి లాస్ట్ టైమ్ స్నోలో స్కిడ్ అయ్యి ఇంజ్యూరీ కూడా అయింది. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి స్నోలో ఉన్నప్పుడు. అయ్యో! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు స్నోలో. అండ్ మా బుజ్జిగాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ నానమ్మ, తాతయ్యతో. నాకు స్నో అంటే చాలా పిచ్చి. నేను ఫస్ట్ టైం స్నో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంటుందో సేమ్ రియాక్షన్ అండ్ సేమ్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది ఎవ్రీ టైమ్ స్నో చూసినప్పుడు. అండ్ సేమ్ చిన్న బేబీలాగా అయిపోతాను అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అండ్ ఎప్పుడు స్నో చూసినా అంతే ఎనర్జీ వస్తుంది నాకు. సో, ఎవరో ఒక పర్సన్ అయితే వూల్ఫ్ చేశారు. బాబోయ్! మామూలుగా లేదండి. చాలా అంటే చాలా బా చేశారు. నేను దాని దూరం నుండి చూసి అస్సలు గెస్ చేయలేకపోయాను. దగ్గర నుండి వచ్చాక తెలిసింది అది వూల్ఫ్ అని. మేము చిన్న స్నోమ్యాన్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం. హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. బట్ అతను ఎలా చేశారో కానీ చాలా పెద్ద వూల్ఫ్ చేశారు. అస్సలు ఆసమ్ అండి. ఫ్రెండ్స్ అందరు ఫోటోషూట్ బిజీలో ఉన్నారు. చూసారు కదా ఎంత సన్నీగా ఉన్నిందో. ఫ్యూ అవర్స్‌కి క్లౌడీగా అయిపోతుంది. వెదర్ చాలా చేంజ్ అవుతుంది. సడన్‌గా సన్నీగా ఉంటుంది అండ్ సడన్‌గా క్లౌడీ అయిపోతుంది. ఇంకా అందరం ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఫుల్ ఆకలిగా ఉన్నింది. నేనేమో టామరిన్ రైస్ తెచ్చాను. ఒక ఫ్రెండ్ ఏమో వెజిటేబుల్ రైస్ తెచ్చారు అండ్ ఇంకొకరేమో లెమన్ రైస్ తెచ్చారు. అండ్ ఫుల్ స్నాక్స్ కూడా ఉన్నాయి అండ్ అందరం ఫుల్‌గా కుమ్మేసాము. కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అండ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్‌లో అత్తయ్య వాళ్ళు కాఫీ తీసుకున్నారు అండ్ మేము మెక్డీలో స్నాక్స్ తిని స్టార్ట్ అయిపోయాము. చూసారు కదండీ అసలు వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై. లాట్స్ ఆఫ్ లవ్.